ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా పాలు తాగి చనిపోయిన చరిత్ర ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలో ఎప్పుడు కూడా జరిగి ఉండదు నాకు తెలిసి. ఇవాళ కల్తీ పాలు కలిసి సుమారుగా 16 మంది రాజమండ్రిలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 16 కుటుంబాలతో కనీస పక్షాన ఎప్పుడైనా మాట్లాడారా అని అడుగుతా ఉన్నా, ఓదార్చేరా అని అడుగుతా ఉన్నా, పరామర్శించారా అని అడుగుతా ఉన్నా. అది రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు, ఆఖరికి హెల్త్ మినిస్టర్ కూడా ఎప్పుడూ కూడా కనీసం బాధితుల్ని చూడటం కానీ బాధిత కుటుంబాలను కలవడం కానీ జరగలేదు. అదేవిధంగా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజమండ్రి వచ్చారు. మరి ఇంత ఘటన జరిగినప్పుడు మీకు బాధ్యత లేదండి? యాక్టింగ్ సీఎం నారా లోకేష్ కూడా ఇప్పుడు కూడా దీని గురించి ప్రస్తావన కూడా తీసుకుని రాని సందర్భాలు. ఇవాళ ఇంత పరిస్థితులు జరిగిన తర్వాత ఇవాళ బతికున్న వాళ్ళు ఘటన చూస్తే కేవలం ముగ్గురు. ఇవాళ ఏదైతే హాస్పిటల్లో పాప రుహానియా పాప వీళ్ళ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి 4 నెలలు వయసు ఉన్నప్పుడు 5 నెలలు వయసు ఉన్నప్పుడు ఆ పాపని రెయిన్బో హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ రోజు నిమ్మల రామానాయుడు గారు మంత్రిగా ఆయన వచ్చాడు, కలెక్టర్ గారు వచ్చారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజు చెప్పిన పెద్ద డైలాగులు ఏంటంటే, భారతదేశంలో ఎంత పెద్ద హాస్పిటల్ ఉన్నా అవసరమైతే ప్రపంచంలో ఎక్కడైనా మేము తీసుకెళ్లి ఎయిర్ లిఫ్ట్ చేయించి మరి వైద్యం చేయిస్తానని ఆ రోజు వాగ్దానం చేశారు. ఇవాళ ఆ పాపని డిశ్చార్జ్ చేసేసేయండి అని ఇమీడియట్ గా కలెక్టర్ గారు హుకుం జారీ చేశారు. దాని తర్వాత ఈ బాధితులు నా దగ్గరకు వస్తే మాకు అన్యాయం జరుగుతుందని వస్తే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్ గా మీరేం చెప్పారు ఆ రోజు చెప్పిన మాటలు, పూర్తి స్థాయిగా కోలుకున్న తర్వాత గాని డిశ్చార్జ్ చేయము, మొత్తం పూర్తి బాధ్యత మాదే అని ఆ రోజు మీరు ఇచ్చిన వాగ్దానం. వీళ్ళు ఏంటంటే రెక్కాడితే గాని డొక్కాడదు. ఒక ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నెలకి 20-25 రూపాయలు సంపాదించుకుంటారు. హాస్పిటల్ ఖర్చులు ఈ పాటికి గతంలో వేరే హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, సుమారుగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇప్పుడు దాకా గవర్నమెంట్ రియంబర్స్ చేసిందండి? ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక పక్కనేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అంత పెద్ద ఘటన జరిగింది, రాజమండ్రిలోనేమో పాలు తాగి 16 మంది చనిపోయారు. అసలు ఈ ప్రభుత్వం యొక్క ఇంత నిర్లక్ష్యం ఏంటి అని అడుగుతా ఉన్నా. అసలు మీకు బాధ్యత ఉందా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణాతి దారుణంగా ఘటనలు జరుగుతూ ఇంకో పక్కనేమో కాకినాడలో గతంలో వేట్లపాలెం దగ్గర మందుగుండు సామాన్లు పేలిపోయి 20 మంది చనిపోయారు. అసలు ఇన్ని ఘటనలు నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. అసలు ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉన్నారు. దాని తర్వాత మీరు యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏది? అసలు పాలు తాగి ఆ పాలల్లో ఏం కలిసింది ఇప్పుడు దాకా తేల్చలేదు. దానికంటూ ఒక గవర్నమెంట్ దగ్గర ఒక యంత్రాంగం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. అసలు పాలల్లో ఏం కలిసింది అనేది ఇప్పుడు దాకా అధికారికంగా నివేదిక ప్రభుత్వం ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. అంటే మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అండి? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, గతంలో గోదావరి పుష్కరాలు గుర్తుండే ఉంటుంది, మర్చిపోయారా? అప్పుడు కూడా మీరు చెప్పిన అంశం ఏంటి? 26 మంది చనిపోతే ఆ రోజు రిపోర్ట్ ఏమని రాశారని అంటే, భక్తుల యొక్క అతి ఉత్సాహం వల్ల చనిపోయారని రాశారు. అంతమంది ప్రజల్ని, లక్షలాది మంది ప్రజల్ని ఒక ప్రాంతం దగ్గర మొత్తం అంతా కూడా గుమ్ముగూడించి ఒక బాటిల్ నెక్ లాంటి డోర్లు ఓపెన్ చేస్తే స్టాంపీడ్ జరిగింది. అది ప్రభుత్వ వైఫల్యం. ఇవాళ కూడా జగనన్న ప్రభుత్వంలో మేము మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 అసెంబ్లీలో ఒక బిల్ కూడా పాస్ చేశాం. దాంట్లో సారాంశం ఏంటంటే పీరియాడిక్ చెకప్స్ జరగాలి.
ఇవన్నీ అన్ఆర్గనైజ్ సెక్టర్ అంతా కూడా ఒక ఆర్గనైజ్ సెక్టర్ లోకి తీసుకురావాలి. ఇవాళ ఈనాడు పేపర్లో ఇంత పెద్ద లిస్ట్ రాశారు. ఏమని రాశారు? దానికి ఏదో ఈ ఘటన జరిగి దాని గురించి ఏంటంటే హెరిటేజ్కి మేలు చేసే కార్యక్రమంలో భాగంగా కనబడతా ఉంది ఇవాళ ఈనాడులో వచ్చిన వార్త. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఇమ్మీడియట్ గా బాధిత కుటుంబాలకి కేవలం మీరు 10 లక్షల రూపాయలు ఇచ్చారు చనిపోయిన కుటుంబాలకి. ఎందుకు ఈ రకమైన, ఇప్పుడు నిజంగా 10 లక్షల రూపాయలతో ఏమొస్తుందనండి? మీరు ప్రాణాలు వెనక్కి తీసుకురాగలరా? దాన్ని ఇమీడియట్ గా డబుల్ చేయాలి. అదేవిధంగా ఈ పాప రుహానియా పాప, బాబు రిత్విక్, ఈయన డ్రైవర్ కిందన పనిచేస్తున్నాడండి. ఈయన కూడా ఒక 20,000 ఉంటుందేమో జీతం. మరి ఎలాగా ఇప్పుడు ఈ బాబు కూడా నిజంగా ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు కొంత మెరుగ్గా ఉన్నాడు. వెనకాతల పక్కన చూడండి ఏ రకంగా ఇది జరిగిందో. ఇది ఈ ప్లేస్ లో ఇక్కడ ఏం చేస్తున్నారు? సర్జరీ చేశారు, వెంటిలేటర్ పెట్టి. ఇక్కడ ఫ్రంట్ క్యాథెడ్రల్ కూడా ఇక్కడ ఇప్పుడు దాకా మానలేదు. అంటే ఈ పరిస్థితులు వచ్చినాయి. నేను ఇవాళ ఒకటి ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ఇమీడియట్ గా రుహానియా అనే పాపకి సంబంధించి ప్రభుత్వము గ్యారంటీ ఇవ్వాల్సిన కార్యక్రమం చేపట్టండి. మీరు కూడా ఇవ్వాల్సింది కూడా ఏంటంటే ఇన్ రైటింగ్ ఇవ్వాలి. రేపు భవిష్యత్తులో ఏ ట్రీట్మెంట్ జరిగినా ఏదేమైనా భవిష్యత్తులో ఒకవేళ డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ కాంప్లికేషన్స్ వచ్చినా ఈ రుహానియా అనే పాపకి పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అని మీరు ఇమీడియట్ గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, బాధ్యత తీసుకోమని. ఇందాక గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న దగ్గర కూడా తీసుకుని వెళ్లి కల్పించాం. జగనన్న కూడా పూర్తి స్థాయి భరోసా ఇచ్చారు, పాపకి ఈ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టారో దానికి ఆ డబ్బుల్ని రియంబర్స్ చేయించే కార్యక్రమము ఖచ్చితంగా చేపిస్తాము. ఈ లోవరాజ్ అనే వ్యక్తి ఈ బాబుకు సంబంధించి కూడా 2 లక్షల చిల్లర ఖర్చు పెట్టుకున్నాడు. 3 లక్షల రూపాయల దాకా మరి ఖర్చు చేసుకున్నాడు. ప్రభుత్వం ఎందుకు రియంబర్స్ చేయరండి? అంటే మీరు చేతులు దులిపేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారా? ఇది ముమ్మాటికి కూడా మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాలి. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. మేము ఇవాళ చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాము, అదేవిధంగా పూర్తి యంత్రాంగం కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి కూడా. మీరేదో మమ అనిపించే కార్యక్రమం చేస్తే మటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. నా పేరు లవరాజ్ అండి, మా అబ్బాయి పేరు రితిక్ అండి. మాకు కల్తీపాలు జరిగిన వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాం సార్. అక్కడ హాస్పిటల్లో మాకు మంచి ట్రీట్మెంట్ చేశారండి, 1 రూపాయి కూడా తీసుకోకుండా. కానీ ఈ గవర్నమెంట్ అన్నది కలెక్టర్ మేడం ఎవరైతే యాదమైతే ఉన్నారో వాళ్ళ మట్టికి 3 రోజులు వచ్చారండి ముచ్చటగా. తర్వాత నుంచి ఇంకా రాలేదండి. డిశ్చార్జ్ అయినప్పుడు కూడా వస్తున్నారు కానీ ఎవరు రాలేదండి. నైట్ డిశ్చార్జ్ చేశారండి. 7:30కి డిశ్చార్జ్ చేశారండి మా బాబుని. డిశ్చార్జ్ చేసి మేము మామూలుగా తర్వాత ఫర్దర్గా ఏదన్నా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదన్నా ఇప్పించండి అని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ అన్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే సమాధానం చెప్పేవారు కాదు. మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే అటు ఇటు తిప్పారు తప్ప మాకు ఏ సమాధానం చెప్పలేదండి. ఇప్పటికీ కూడా ఇలాగే చేశారండి ప్రతిదీ కూడా మాకు. అంటే వీళ్ళు భవిష్యత్తులో కోరుకునే కార్యక్రమం ఏంటంటే రేపు ఏదైనా జరగకూడదు ఏమన్నా జరిగితే లేకపోతే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తే, ఎందుకంటే ఇప్పుడు దాకా నిర్ధారించలే, అందులో ఇథిలీన్ గ్లైకాల్ అని ఒక ఊహాగానాలు లేపారు తప్పితే అసలు నిజంగా అందులో విషం కలిసిందా లేకపోతే ఏం కలిసిందా అనేది తేల్చలేదు. దీనిపైన కూడా పూర్తి స్థాయిగా నివేదిక రప్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. రేపు ఫర్దర్ కాంప్లికేషన్స్ వచ్చినా గానీ గవర్నమెంట్దే బాధ్యత. ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా ఇన్ రైటింగ్ గవర్నమెంట్ ద్వారా ఈ 2 కుటుంబాలకి వీళ్ళు ఇమీడియట్ గా చేయాలని మా తాలూకా డిమాండ్. నా పేరు రాకేష్ అండి, మా పాప పేరు రోహన్య. ఇది ఫిబ్రవరి 16వ తారీఖున జరిగిన కల్తీ మిల్క్ అండి, రాజమండ్రిది. ఆ ఫిబ్రవరి 17వ తారీఖున మా పాపను జాయిన్ చేసామండి. ఆ ఫస్ట్ 2 హాస్పిటల్ జాయిన్ చేసాం. ఆ 2 హాస్పిటల్లో మాకు 2.5 లక్షల వరకు పేమెంట్ అయిందండి. తర్వాత ఫిబ్రవరి 21వ తారీఖు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ రాజమండ్రిలో జాయిన్ చేసామండి. అప్పటి నుండి ఇప్పటి వరకు మా పాప ట్రీట్మెంట్లోనే ఉందండి. మొన్న లాస్ట్ 1 వీక్ బిఫోర్
గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ వచ్చాయని హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నారండి. కానీ మా పాపకి ఇంకా కిడ్నీస్ ట్యూబ్స్ అనేవి రికవరీ కాలేదండి. అప్పటికప్పుడు మేము ఉన్న గవర్నమెంట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యామండి, ఎవరు రెస్పాండ్ లేరు. అప్పుడు మళ్ళీ భరత్ సార్ని కాంటాక్ట్ అయ్యాం. ఆయన మాకు ఫస్ట్ ఇష్యూ ఎప్పుడు జరిగిందో అప్పటి నుండి మాకు వెనక నుండి లేకపోతే వాళ్ళ టీం నుండి కూడా ఎవరో ఒకరితో కాంటాక్ట్ అవుతూ ఎలా ఉందమ్మా ఏంటమ్మా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు జరిగిన ఫస్ట్ 3 రోజులు వచ్చారండి, రావడానికి అందరూ వచ్చారు. ఆ రోజు ఏదైతే భరోసా ఇచ్చారో అదే భరోసా మేము ఇప్పుడు అడుగుతున్నామండి. 4 నెలల నుండి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ కిడ్నీస్ ట్యూబ్స్ అనేవి ఇంకా రికవరీ కాలేదు. మాకు అక్కడ రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ హేమకుమార్ గారు ఉన్నారండి. ఆయన 4 నెలలుగా కష్టపడి మా పిల్లల్ని మా చేతిలో పెట్టారండి. అక్కడ హాస్పిటల్ వాళ్ళు కూడా మా దగ్గర డిశ్చార్జ్ అనే ముందు కూడా అమౌంట్ ఏం అడగలేదండి. కానీ గవర్నమెంట్ ఆదేశాల వరకు రిలీజ్ చేశారు, డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నారండి. మేము ఏదైతే అడుగుతున్నామో వాళ్ళు ఎవరైతే వచ్చారో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయో భరోసా ఉన్నాయో దాన్నే మేము అడుగుతున్నామండి. నా పాప ఫోటో అండి, ఇది 5 నెలల క్రితం అండి, మేము జాయిన్ చేసిన ముందండి. జనవరి 25వ తారీఖున పాప పుట్టిన రోజని మంత్లీ చేసుకున్నామండి. ఆ తర్వాత వెంటిలేటర్ మీద ఉన్న ఫోటో అండి ఇది. ఇప్పుడు ఇక్కడ 7 కేజీలు ఉందండి, ఇప్పుడు 9th మంత్ అండి, 4.5 కేజీలు. కానీ ఇప్పుడు ఆ ఫోటో నేను మా పాప స్ప్రెడ్ చేయలేకపోతున్నాను. మొన్న గవర్నమెంట్ భరత్ సార్ ప్రెస్ మీట్ పెట్టి డిశ్చార్జ్ అనేది హోల్డ్ చేశారండి. డిశ్చార్జ్ చేసి మా తర్వాత గవర్నమెంట్ నుండి ఒక క్లినికల్గా ఒక పర్సన్ వచ్చారండి. వచ్చి ఆ పర్సన్ ఏమన్నారు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండొచ్చండి, ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మీరు ఏదేదో కోరుకుంటున్నారో మేము అది గవర్నమెంట్ నుండి ఇప్పిస్తామన్నారు. దానికి ఫిజియోథెరపీకి బ్లడ్ శాంపిల్కి అక్కడ ఉన్నాయంటండి. పాపకి న్యూట్రిషన్ కావాలంటే కాకినాడ కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ వెళ్ళాలంటున్నారు. అంటే మార్నింగ్ ఇక్కడ ఫిజియోథెరపీ చేయించుకొని మళ్ళీ నేను వెహికల్ కట్టుకొని కాకినాడ వెళ్ళాలి, మళ్ళీ మార్నింగ్ ఫిజియోథెరపీకి మళ్ళీ రాజమండ్రి రావాలి అని వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. డిశ్చార్జ్ అనే ముందు డిఎంహెచ్ఓ మేడం వచ్చారండి. వచ్చి మీ పాప బాగుందంట కదండి, డిశ్చార్జ్ చేయించమంటున్నారు కలెక్టర్ మేడం, మీరు డిశ్చార్జ్ అవ్వండి అంటున్నారు. లేదు అంటే సార్ మేడం మాకు ఫర్దర్గా మాకు పాపను డిశ్చార్జ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. 4 నెలల నుండి అక్కడ నరకం పడుతున్నాం. మేము డిశ్చార్జ్ చేస్తే పాప వాతావరణం చేంజ్ అయినా కానీ కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవుతుందేమో మేము రెడీగా ఉన్నామని చెప్పామండి. వచ్చిన ఎవరు ఉన్నారో వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి. ఆమె ఏమంటున్నారు, పై గవర్నమెంట్తో మాట్లాడమంటున్నారు. పై గవర్నమెంట్ ఎవరండి మరి? అసలు వాళ్ళకే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. అది ఇప్పుడు మేము కేవలం అడిగేది మా పాపకి ఇన్సూరెన్స్ అండి. ట్రీట్మెంట్ ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. కానీ ప్రతి 3 డేస్కి ఒకసారి బ్లడ్ శాంపిల్కి రమ్మంటున్నారు. తర్వాత వెయిట్ ఎంత ఉందంటే 9 కేజీలకి 4.5 కేజీలు ఉందండి. 4.5 కేజీలకి ఎంత ఎలా అండి? అలాగని భరత్ సార్ వేరే హాస్పిటల్, భరత్ సార్ జగన్ సార్ వేరే ఆల్టర్నేటివ్గా సెకండ్ ఆప్షన్కి ఒక డాక్టర్ని కూడా మాట్లాడామండి. ఆయన కూడా అదే సజెషన్ ఇచ్చారు, మీరు డిశ్చార్జ్ వెళ్ళండి అమ్మా, పాపను ఒకే హాస్పిటల్లో ఇన్ని డేస్ ఉంచినా కానీ తను వాతావరణానికి అదే అలవాటు పడిపోయి కొంచెం మెరుగ్గా కనపడకపోవచ్చు, ఒకవేళ వాతావరణం చేంజ్ అయితే తను ఇంకా ఎర్లీగా రికవర్ వచ్చు అనుకున్నారు. కానీ ఆయన సజెస్ట్ చేసింది ఏంటంటే ఏదైనా ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు 4.5 కేజీ ఇప్పుడు ఒక్కటండి, ఇక్కడ మేము జగన్ సార్కి చెప్పాం సార్, మేము ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాం సార్, వాళ్ళు ఎవరో మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. మేము ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్తో మాకు ఏం పని అవ్వట్లేదని మళ్ళీ మీ భరత్ సార్తో కాంటాక్ట్ అయితే ఆయన మీ దగ్గర తీసుకొచ్చారు సార్, మీరే సాయం చేయాలంటే ఆయన ఇప్పటికిప్పుడు మా దగ్గర వెంటనే మా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ప్రీవియస్ ఎవరున్నారో ఆరోగ్యశ్రీ పర్సన్తో ఆయనతో మాకు మీట్ చేయించారు సార్. మా డీటెయిల్స్ తీసుకున్నారు. రేపు మార్నింగ్ మాతో మాట్లాడుతా అన్నారు ఆయన. ఇప్పుడు ఏదైనా ఉన్నా కానీ ఫర్దర్గా ఏమైనా కావాలన్నా హెల్ప్ ఆయన ఉండి చేస్తా అన్నారు. ఏదున్నా కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆయనకి జగన్ సార్కి డైరెక్ట్గా చెప్పలేకపోయినా భరత్ సార్కి చెప్పి ఆయన దగ్గర తీసుకొస్తా అన్నారు సార్. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ టోటల్ ఇష్యూ ఏంటంటే రేపు ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తే ఎవరిది బాధ్యత? ఇదే ప్రధానమైన క్వశ్చన్. రేపు ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తే గవర్నమెంట్ ఈజ్ లైబుల్ అనేది ఇన్ రైటింగ్ లెటర్ ఇవ్వాలి అనేది మా తాలూకా డిమాండ్. ఎందుకంటే ఈ పాప వీళ్ళకి నెల 20,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు హాస్పిటల్లో ఇవాళ రేట్లు ఏ రకంగా ఉన్నాయో మనకు అందరికీ కూడా తెలుసు. ఇన్ రైటింగ్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఫర్దర్ గా ఆమె పెద్ద ఎదిగేదాకా అనేది మా తాలూకా డిమాండ్. అదేవిధంగా రిత్విక్ బాబుది కూడా అదే. ఇతను కూడా రెసిస్టెన్స్ తక్కువ ఉంది, ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. సో ఇది ప్రధానమైన అంశము. దీన్ని కూడా ఇంత తేలిగ్గా వదలము. ఎన్హెచ్ఆర్సీకి కూడా ఆల్రెడీ మేము లెటర్ రాసాము. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా రాసాము. అదేవిధంగా
ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ నేషనల్ అక్కడ కూడా మేము రాసి లెటర్ కూడా పంపించున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచేదాకా ఏదైతే మీరు మాటలు చెప్పారో ఆ మాటలు నిలబెట్టుకునేదాకా ఖచ్చితంగా మీరు నిలబడాలని మా తాలూకా డిమాండ్. జగనన్న కూడా పూర్తి స్థాయి భరోసా ఇద్దరు బాధిత కుటుంబాలకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి ఏ మాత్రము ఎంతవరకు 100% న్యాయం చేయాలో